ఈరోజు మనము సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1 2026-27 FA1 అంటాం. దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్ కోడ్ వచ్చేసి 815. మనకు ఫస్ట్ 15 ప్రశ్నలు ఉన్నాయి. అవి ఆబ్జెక్టివ్ టైప్లో ఉన్నాయి. వాటిని మనం చదివి సరి అయిన జవాబును ABCD ఏదైతే ఉంటుందో దానిని మనము రాయవలసి ఉంటుంది. खंड का निम्नलिखित प्रश्नों को पढ़कर सही उत्तर को चुनिए. నిమ్నలిఖిత్ ప్రశ్నోं को पढ़कर కింద ఇచ్చినటువంటి ప్రశ్నలను చదివి సహీ ఉత్తర్ సరి అయినటువంటి ఉత్తర్ అంటే జవాబు, సరి అయినటువంటి జవాబును చునియే ఎంచుకోండి. ఒకటో ప్రశ్న, కౌన్ శబ్ద కా వర్ణ విచ్ఛేద్ పహచానియే. కౌన్ అనే పదం యొక్క వర్ణ విచ్ఛేద్. ఏ క ప్లస్ ఔ ప్లస్ న ప్లస్ ఆ. బి క ప్లస్ ఔ ప్లస్ న ప్లస్ ఆ. ఇది బి సరి అయినటువంటి జవాబు. ఎందుకురా అంటే సిలో డిలో క ప్లస్ ఓ ఉంది, ఔ లేదు కాబట్టి. రెండవ ప్రశ్న, दिए गए शब्दों में द्वित्वाक्षर शब्द पहचानिए. सरीन जवाब ये. మూడవ ప్రశ్న, दिए गए शब्दों में సంయుక్తాక్షర శబ్ద పహచానియే. ఇచ్చినటువంటి పదములలో సంయుక్తాక్షర పదమును కనుక్కొనండి. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చినటువంటి దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఏ రాహ్, బి పత్తా, సి ఈఖ్, డి రాస్తా. సరైన జవాబు డి. నాలుగవ ప్రశ్న, दिए गए शब्दों में కహానీ శబ్ద కా బహువచన్ పహచానియే. ఇచ్చినటువంటి పదములలో కహానీ పదము యొక్క బహువచన పదము కనుక్కోండి. ఏ కహానియా. ఏ సరి అయినటువంటి జవాబు కహానియా. ఐదవ ప్రశ్న, మెహనత్ కా పర్యాయవాచి శబ్ద కౌన్ సా హై. మెహనత్ పదం యొక్క పర్యాయవాచి పదము. ఏ పరిశ్రమ్. ఆరోది, మీఠా కా విలోమ్ శబ్ద పహచానియే. మీఠా అనే పదం యొక్క విలోమ్ శబ్ద అంటే వ్యతిరేక పదం. ఏ ఖట్టా పులుపు, బి కడవ చేదు, సి నమకీన్ ఉప్పుదనం, డి స్వాదిష్ట రుచికరం. బి కడవ చేదు అనేటటువంటి కడవ అనేటటువంటిది బి సరి అయిన జవాబు. 7, కౌన్సా శబ్ద చతుర్ కే సమాన్ అర్థ వాలా హై. ఏ పదము చతుర్ అనేటటువంటి పదానికి సమానమైన పదము. ధీమా, బి దుఃఖి, సి థకా, డి హోషియారి. హోషియారి డి సరి అయిన జవాబు. 8వ పదం, సమ్మాన్ కా సహీ ఉపయోగ్ కిస్ వాక్య మే హై. సమ్మాన్ అనేటటువంటి పదముకు సరి అయినటువంటి ఉపయోగము ఏ వాక్యములో ఉన్నది. ఏ హమే బడోం కా సమ్మాన్ కర్నా చాహియే. మనము పెద్దలను గౌరవించవలెను. బి వహ్ సమ్మాన్ ఖా రహా హై. అతను గౌరవము తింటూ ఉన్నాడు. సి సమ్మాన్ దౌడ్ రహా హై. గౌరవము పరిగెత్తుతూ ఉన్నది. డి సమ్మాన్ సో రహా హై. గౌరవము నిద్రపోతూ ఉన్నది. సో ఏ హమే బడోం కా సమ్మాన్ కర్నా చాహియే సరి అయిన జవాబు. 9వ ప్రశ్న, దూద్ కౌన్సీ సంజ్ఞా హై. దూద్ అనేటటువంటి పదము ఏ సంజ్ఞా పదము. ద్రవ రూపంలో ఉన్నటువంటి వాటిని లేదా ధాతువులను మనము ద్రవ్యవాచక సంజ్ఞ అంటాము. పాలు ద్రవ రూపంలో ఉంది కాబట్టి ద్రవ్యవాచక సంజ్ఞ. రైట్. 10వ ప్రశ్న, सूरज निकल आया. सूरज
व्याकरण की दृष्टि से रेखांकित शब्द क्या है? వ్యాకరణ దృష్ట్యా సూరజ్ అనేటటువంటి గీత గీసిన పదము ఏమిటి? ఏ సంజ్ఞ, బి క్రియ, సి విశేషణ్, డి సర్వనామ్. సంజ్ఞ. ఏ సంజ్ఞ ఇది? 11. వ్యాకరణ కి దృష్టి సే మై క్యా హై? వ్యాకరణ దృష్ట్యా మై అనేటటువంటి పదము ఏమిటి? సంజ్ఞ, సర్వనామం, క్రియ, విశేషణ్. సర్వనామము బి సరైన జవాబు. తర్వాత गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर लिखिए. గద్యాంశము చదివి అనుచ్ఛేద్ పేరాగ్రాఫ్ చదివి ఇవ్వబడినటువంటి ప్రశ్నలను జవాబును రాయండి. సీమా ఏక్ మెహనతి ఛాత్రా హై. సీమా ఒక కష్టపడేటటువంటి విద్యార్థిని. ఛాత్ర పుంలింగం, ఛాత్రా స్త్రీలింగం. वह रोज समय पर स्कूल जाती है और ध्यान से पढ़ाई करती है. ఆమె రోజు పాఠశాలకు వెళ్తుంది మరియు శ్రద్ధగా ధ్యాన్ సే పढ़ाई करती है. శ్రద్ధగా పాఠం చదువుతుంది. उसके शिक्षक उसे बहुत पसंद करते हैं. ఆమె శిక్షక్ గురువులు, ఉపాధ్యాయులు ఆమెకు బాగా ఇష్టపడతారు. सीमा कभी आलस नहीं करती और हमेशा अपना काम समय पर पूरा करती है. सीमा ఎప్పుడు కూడా సోమరితనం చేయకుండా హమేషా అప్నా కామ్ సమయ పర్ కర్తీ హై. ఎల్లప్పుడూ తమ పని సమయానికి చేస్తుంది. పరీక్షా కే సమయ వహ నియమిత రూప్ సే దోహరాయి కర్తీ హై. పరీక్షా సమయంలో కూడా ఆమె నియమం ప్రకారము దోహరాయి అంటే రిపీట్, మరలా పునశ్చరణ చేయడం, మరలా చదువుకోవడం, రిపీట్గా టైం టేబుల్ వేసుకొని చదువుతుంది. ఇస్ కారణ్ ఉసే అచ్చే అంక్ మిల్తే హై. ఈ కారణంగా ఆమెకు మంచి అంక అంటే మార్కులు, మంచి మార్కులు లభిస్తాయి. ఉస్కే మాతా పితా ఉస్ పర్ గర్వ్ కర్తే హై. వారి తల్లిదండ్రులు ఆమె పట్ల గర్వపడతారు. ఎందుకురా అంటే వారి బిడ్డ సీమ బాగా చదువుతుంది, సమయానికి అన్ని పనులు చేసుకుంటుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ బిడ్డ అంటే గర్వకారణం. ప్రశ్న 12. సీమా కైసీ ఛాత్రా హై. సీమ ఎటువంటి అమ్మాయి, ఎటువంటి విద్యార్థిని? ఆలసి, మెహనతి, కమ్జోర్, డర్పోక్. ఆలసి మెహనతి. ఆలసి అంటే గిన సోమరితనము, మెహనతి అంటే కష్టపడము, కమ్జోర్ అంటే బలహీనము, డర్పోక్ అంటే భయపడడం. మెహనతి కష్టపడే అమ్మాయి కాబట్టి బి జవాబ్. 13. సీమాకో కౌన్ పసంద్ కర్తే హై. సీమను ఎవరు ఇష్టపడతారు? మిత్ర, శిక్షక్, పడోసి, रिश्तेदार. शिक्षक बी जवाब. सीमा को अच्छे अंक क्यों मिलते हैं? सीमा को మంచి మార్కులు ఎందుకు వస్తాయి? ఏ వహ ఖేల్తీ హై. ఆమె ఆడుతుంది. బి వహ దోహరాయి కర్తీ హై. ఆమె చదువుకున్న వాటిని, నేర్చుకున్న వాటిని మళ్ళా రిపీట్, దోహరాయి అంటే పునశ్చరణ, రిపీట్ చేసి చదువుకుంటుంది. సి వహ సోతీ హై. ఆమె నిద్రపోతుంది. డి వహ దేర్ సే ఆతీ హై. ఆమె ఆలస్యంగా వస్తుంది. బి వహ దోహరాయి కర్తీ హై. ఆమె రిపీట్గా పాఠములను చదువుతుంది. 1కి 2-3 సార్లు పాఠాలు చదువుతూ ఉంటుంది, జవాబులు నేర్చుకుంటూ ఉంటుంది కాబట్టి ఆమెకు మంచి మార్కులు వస్తున్నాయి. 15. సీమా అప్నా కామ్ కబ్ పూరా కర్తీ హై. సీమా తన యొక్క పనిని ఎప్పటికీ పూర్తి చేస్తుంది? ఏ సుబహకో ఉదయానికి, బి షామ్కో సాయంత్రానికి, సి సమయ పర్ సమయమునకు, డి రాత్ మే రాత్రికి. సమయ పర్ సమయానికి ఆమె తన పనిని పూర్తి చేస్తుంది. ఇప్పుడు చేయవలసిన పని ఏం లేదు, ఇప్పుడు నిద్రపోదాం రేపు చేసుకుందాం అనుకోకుండా ఇప్పుడే చేసేస్తుంది. 16వ ప్రశ్న. खंड खा. नीचे दिए गए प्रश्नों के उत्तर अपनी उत्तर पुस्तिका में लिखिए. खंड खा
పార్ట్ ఒత్తుకా వచ్చేసి కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నల యొక్క జవాబులను అప్నీ ఉత్తర్ పుస్తిక మీ యొక్క నోట్బుక్లో రాయండి. नीचे दिए गए शब्दों का अर्थ लिखकर వాక్య ప్రయోగ్ కీజియే. కింద ఇవ్వబడినటువంటి పదముకు అర్థము రాసి వాక్య ప్రయోగ్ చెయ్యండి. వాక్య ప్రయోగ్ అంటే సొంత వాక్యము. చతుర్ అంటే హోషియారి. చతుర్ అంటే హోషియారి. తెనాలీరామ్ చతుర్ లేదా తెనాలీరామ్ హోషియారి వ్యక్తి హై. తెనాలీరామ్ హోషియారి వ్యక్తి హై లేదా తెనాలీరామ్ చతుర్ వ్యక్తి థే ఎట్లైనా రాయవచ్చు. 17 नीचे दिए गए शब्दों का विलोम लिखकर వాక్య ప్రయోగ్ కీజియే. 17వ ప్రశ్నకు ఇచ్చినటువంటి పదముకు విలోమ్ అంటే ఆపోజిట్, వ్యతిరేక పదము రాసి వాక్య ప్రయోగం చెయ్యండి. అచ్చా అనే పదానికి విలోమ శబ్దం బురా. అచ్చా ఇంటూ బురా.